హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. 2 రోజుల నుంచి నేను ఏమి వీడియో తీయలేదండి. నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేకుండా ఉండింది. ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను, మటన్ ఫ్రై చేస్తున్నానండి. మటన్ ఫ్రై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక 2 ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, కిలో మటన్. ఒక 2 ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నానండి. పసుపు, కారం, ఉప్పు వేసి ఇది పొయ్యి మీద పెడతానండి. తర్వాత ఈ టమాటాలులో ఇంత చింతపండు వేస్తున్నానండి. ఈ చారు పొయ్యి మీద పెడతాను. టమాటాలు కోసుకుంటానండి, కోసుకొని మటన్ పొయ్యి మీద పెట్టుకుంటాను. ఈ టమాటాలు కట్ చేసుకుంటానండి, మటన్ ఏమో అన్నీ కలుపుకొని పొయ్యి మీద పెడతానండి. ఇదిగోండి, టమాటాలు కట్ చేసుకున్నాను. ఇంత చింతపండు వేస్తున్నానండి. చింతపండు వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తానండి. ఇంట్లో టమాటాలు ఉప్పు వేసేసి, ఇదిగోండి మటన్లో కూడా 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొద్దిగా కారం వేస్తున్నానండి. కావాలంటే మళ్ళీ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మనం, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఏంటండి, చారు అండి మటన్ ఫ్రైకి. ఇది మటన్, ఇదిగోండి ఇది మటన్ 1 కిలో మటన్ అండి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకున్నాం అండి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. 1 ఉల్లిగడ్డ వేసుకున్నాం అండి. ఇది కొద్దిగా నీళ్ళు వేస్తాను అండి, 1 చుక్క. ఇందులో ఇదిగోండి ఇంత వాటర్ వేస్తానండి. టమాటాలు ఈ 2 పొయ్యి మీద పెడతానండి. ఇది బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై ఎలా చేసుకోవాలో, చారు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. హలో అండి, టమాటా చారు కోసం టమాటాలు ఉడకబెట్టుకున్నాను కదా, ఇలాగా మ్యాష్ చేసి జ్యూస్ తీసుకున్నానండి. ఇది మా కోడలు చేస్తుంది, స్పెషల్ చారు అన్నమాట. టమాటాలు ఉడకబెట్టేసుకుంది, అంతా మ్యాష్ చేసుకొని ఇలా నీళ్ళు కలిపి ఇలా పెట్టుకుందండి. ఇందులో ఇదిగోండి 1 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, ఇదిగోండి 1 చెంచా కారం, కొద్దిగా ఉప్పు టేస్ట్ ప్రకారంగా వేసుకోండి, కొద్దిగా పసుపు, పెప్పర్, మిరియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇదండి చారు. మనం టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా, మీకు చూపించాను. అదంతా జ్యూస్ తీసి ఇలా చేసుకొని ఇంత క్వాంటిటీ, 1/4 కిలో టమాటాలకి ఇంత క్వాంటిటీ చేసుకున్నామండి మేము. మనం కొద్ది క్వాంటిటీకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చండి. ధనియాల పౌడర్, జీరా పౌడర్ అంతా వేసి ఇది పొయ్యి మీద పెడుతున్నానండి. ఇది 2 పొంగులు రానిచ్చిన తర్వాత తాళింపు వేసుకుందామండి. ఇది మాంసం ఉడికిందేమో చూసుకుందామండి ఒకసారి. మాంసం అండి మీరు తెచ్చుకున్న మటన్ని బట్టి ఉంటుందండి. కొద్దిగా ఒక్కోసారి 2 విజిల్స్ ఎక్కువ రావాల్సి వస్తుంది, 2 తక్కువ. కొద్దిగా ఉడికిందండి. ఈ వాటర్ ఉంది కదండి ఇందులో, నేనైతే 4 విజిల్స్ రానిచ్చానండి. 4 విజిల్స్ తర్వాత ఆపేసాను. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇది కొద్దిగా అంతా ఎండిపోయే వరకు పెట్టుకుందామండి. వాటర్ అంతా మెల్ట్ పెట్టుకుందామండి. ఇదంతా వాటర్ అంతా ఇంకిపోవాలి, ఇంకిపోయే వరకు పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేయడం ఎలాగో చూపిస్తానండి నెక్స్ట్. ఇదిగోండి, ఇది కొద్ది వాటర్ ఉంచండి. ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోవాలి. ఈ చారు మరుగుతూ ఉంటుంది. ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను. ఇవన్నీ చేసుకుందామండి. దీని తర్వాత ఏం చేయాలో నేను తర్వాత చెప్తానండి. చారు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు వేసేసుకుంటే, ఇటు తాలింపు వేసుకుంటాను, ఇటు మటన్ ఫ్రై కోసం అండి ఆయిల్ ఎందుకండి 3 స్పూన్లు వేసుకుంటానండి. 3 స్పూన్లు వేసుకుంటాను. ఇది చారు కోసం అండి. ఇటువంటి చారు కోసం వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర అండి, అంతే. జీలకర్ర కోసం ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా చిటపటలు ఆడినప్పుడు వెల్లుల్లి వేసుకున్నాము. వెల్లుల్లి వేసుకున్నామండి. వెల్లుల్లి లైట్ బ్రౌన్ వచ్చాక కరివేపాకు వేసుకున్నామండి. ఈలోగా ఈ నూనె మటన్ ఫ్రై కోసం వేసానండి నేను. ఇదిగోండి కొద్దిగా 1 ఉల్లిపాయ అండి. ఇదిగో 1 ఉల్లిపాయ వేగిన తర్వాత
కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి. ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. ఇది కూడా వేగుతూ ఉంటుందండి ఉల్లిపాయ. ఇది మటన్ ఫ్రైకి అండి. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తేనే చారులోకి బాగుంటుందండి, అందుకని బ్రౌన్ కలర్ రానిస్తాను. ఇదిగోండి, ఇది చారులోకి వేసేద్దామండి. అయిపోయిన తర్వాత ఇది కొత్తిమీర వేసేద్దాం. ఈ చారు పని అయిపోయింది. ఇప్పుడు మటన్ కోసం అండి. ఇప్పుడు ఈ మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి మనం, కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదండి, కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నా పర్లేదు, ఇందులో వేసేస్తాం చూడండి. ఇది కొద్దిగా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఇదిగోండి కొద్దిగా ఎండు కొబ్బరి, 4 ఇలాచీ అండి, కొద్దిగా ఎండు కొబ్బరి 4 ఇలాచీ మిక్సీలో వేసుకున్నాను. ఇది వేగాలండి, కొద్దిగా 10 నిమిషాలు వేగాలి. ఈలోగా మనం ఇది నూరేసుకున్నాం. ఎందుకంటే మటన్ ఇలా ఫ్రై అవ్వాలండి, కొద్దిగా లైట్ బ్రౌన్గా. లైట్ బ్రౌన్ అయిన తర్వాత అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నాకు 2 రోజులు కొద్దిగా హెల్త్ బాగాలేదండి, అందుకని నేను వీడియో తీయలేదు. మా కోడలు వాళ్ళు వచ్చారు, అందుకని అన్ని వాళ్ళు చేసుకుంటున్నారు, అన్ని పనులు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి కొబ్బరిని మనం ఇలాచీ నూరి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేయడం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మటన్ కొద్దిగా ఇలా ఉడకాలండి. ఇది మీరు తెచ్చుకున్న మటన్ చూడండి, ఇలా చేస్తే ఇలా విడిపోవాలి. అలా మనం కుక్కర్లో మీరు తెచ్చుకున్న మటన్ చూడండి, బాగా ఉడికిందా లేదా చూసుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి, బాగా టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్పైసీనెస్ కూడా మీరు కావాలంటే కొద్దిగా స్పైసీ చేసుకోవచ్చండి. ఈ స్పైసీ నాకు సరిపోలేదు, కొద్దిగా స్పైసీ వేసుకుంటానంటే కొద్దిగా కారం పైనుంచి ఇలా చల్లుకోవచ్చండి, స్పైసీనెస్ కోసం. కొద్ది కరివేపాకు వేసేసుకుందామండి, కొత్తిమీర వేసేసుకుందామండి. మటన్ ఫ్రై అయితే అయిపోయింది, పొయ్యి ఆపేస్తాను నేను. డిష్ తీసుకున్నాం. ఎమ్మి మటన్ రెడీ అండి. ఇవాళ 2 ఐటమ్స్ చేశాను మా వాళ్ళ కోసం, చారు అండ్ మటన్ ఫ్రై. ఇదండి ఈరోజు మనం చారు, వైట్ రైస్, మటన్ ఫ్రై చేశానండి, అంతే.
2 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు కదా, అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ 2 ఐటమ్స్ చేశానండి. ఓకేనండి. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బెల్ బటన్ నొక్కండి. బాయ్ అండి.